శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అడ్డగుట్ట ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పద్మశాలి యువజన సంఘం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డగుట్ట పద్మశాలి సంఘ నాయకులను అభినందిస్తూ వారికి ఎల్లవేళ అందుబాటులో ఉంటానని, ఇలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కండ్లపల్లి సత్యభూషణం నేత, మాచన భాస్కర్ నేత, కోట నరసింగారావు నేత, నన్నపురి నరసింహ నేత, గజం ప్రభాకర్ నేత, కర్రె శివాజీ నేత, చిట్యాల అనిల్ నేత, పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం అడ్డగుట్ట ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు కుల ధృవీకరణ పత్రం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ సంఘం కుల పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక మన పద్మశాలి సమస్యలు ఉంటాయేమో, మనకు ఎమ్మెల్సీ ఎల్ రమణన్న గారు ఉన్నారు. సో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే నా శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కల్లేపల్లి రాజన్న గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. మీ యొక్క ఈ గల్లీ యొక్క అడ్డగుట్ట వాసులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అంకం భరత్ కుమార్ నేత, నేను రాజన్న ఒక తమ్ముడిని. అలాగే తదనంతరం ఇప్పుడు మన జగదీశ్వర గారు మాట్లాడాల్సిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పద్మశాలి, జై జై పద్మశాలి. నేను ఇంతవరకు స్లమ్ ఏరియాస్, ఇలాంటి స్లమ్ ఏరియాస్ మొత్తం చూడదు, మొట్టమొదటిసారి చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మొదట క్యాలెండర్ ఆవిష్కరణ పిలిచినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు. జై పద్మశాలి. నేను పిలవగానే రావడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, శుభాకాంక్షలు. నేను పిలవగానే రావడానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సమయానికి ఎలాంటి అవసరం ఉన్నా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను. కానీ మీ కార్యక్రమాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి. లోని అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన అడ్డగుట్ట ఏరియాలో మన శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు అధ్యక్షులు కడ్లపల్లి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంఘం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, వీళ్ళ యొక్క పొదుపు కార్యక్రమాలు వీళ్ళు చాలా ఎంతో శ్రద్ధతో, ఎంతో యూనిటీతో వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంత చిన్న స్లమ్ ఏరియాలో కూడా ఈ సంఘం ఇలాంటి పొదుపు పథకాలు, ఇలాంటి యూనిటీతోని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వీళ్ళని ఎంతో అభినందించాల్సిన విషయాలు. ఎన్నో పెద్ద పెద్ద సిటీలలో ఉన్న సంఘాలు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళు ఫాలో అవుతున్న ప్రోగ్రామ్స్ కూడా ఎవరు ఫాలో కారు. సో వీళ్ళు ఒక పద్మశాలికి సంబంధించిన వ్యక్తి చనిపోయినా కూడా 5,000 ఇస్తున్నారు అంటే చిన్న ఏరియాల నుంచి ఇలాంటి సంఘం ఎన్నో ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి నేను కొనియాడుతున్నాను. ఇలాంటి సంఘాలకు ఎలాంటి సహాయ సహకారాలైనా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఎమ్మెల్సీ కానీ, లోకల్ ఎమ్మెల్యే ఉన్న మన పద్మారావు అన్న గారితో కానీ ఎలాంటి రాజకీయంగా అయినా సరే, ఆర్థికంగా అయినా సరే ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా నేను అన్ని వేళలా మీ యొక్క అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను.